గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారు ఒకసారి తాజా రాజకీయ పరిస్థితులకు సంబంధించి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం. సార్, రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు రాబోతున్నాయి. బీజేపీ ఏ మేరకు ఓట్లు సాధిస్తుంది, విజయబాట పట్టబోతుందా, రామచంద్రరావు మీ సారథ్యంలో మొదటి స్టెప్ పడబోతుందని అనుకోవచ్చా? డెఫినెట్గా మేము గెలుస్తామనే ఎలక్షన్లో దిగుతాం. కొన్ని గంటలు మాత్రమే ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా గెలుస్తామని చెప్పి పూర్తి నమ్మకం ఉంది. ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ కూడా మా ఫేవర్లో ఉన్నా కూడా మేమేదో సంతోషపడి ఎగిరి గంతులేసేది లేదు. మాకు వ్యతిరేకంగా వచ్చినా కూడా దుఃఖంలో కుంగిపోయేది ఏం లేదు. కాబట్టి అది దాని యొక్క శాస్త్రీయత ఎంతవరకు ఉన్నది ఏందని తర్వాత సంగతి. కానీ జూబ్లీహిల్స్లో భారతీయ జనతా పార్టీకు ప్రజలు ఆదరించారని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. మరొక పక్క మొత్తం పార్టీని కూడా కుదవబెట్టారు కాంగ్రెస్ కోసం అని చెప్పి బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ గెలిపించేందుకు కూడా బీజేపీ కష్టపడింది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మళ్ళీ వాళ్ళు ఏం కష్టపడ్డారు ఒక పని నాకు తెలియదు కదా. వాళ్ళు కష్టపడేది కాంగ్రెస్ని గెలిపించడానికి. ఇద్దరు ఒకటే. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ఈ ముగ్గురు ఒకటే. ఈ ముగ్గురు బీజేపీ రావద్దని చెప్పేసి అక్కడ నాటకాలు చేశారు, డబ్బులు పంచారు, అధికార దుర్వినియోగం చేశారు కేవలం బీజేపీ మీదే. అందుకే రెండు పార్టీలు కూడా ముస్లిం, క్రిస్టియన్స్ వీళ్ళందరూ రెచ్చగొట్టారు, మతాన్ని తీసుకొచ్చారు ఫస్ట్ టైం ఇంత పెద్ద ఎత్తున ఎలక్షన్స్లో, బై ఎలక్షన్స్లో. కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళే కాంగ్రెస్ పార్టీని గెలిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఆ పని చేయకపోతే వాళ్ళ మీద జైలుకి పంపిస్తారు, కేసులు వేస్తారు భయంతో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ గెలిపిస్తుంది. ఇంకోవైపు రిగ్గింగ్ జరిగిందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దాని మీద మీరేమంటారు ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా? రిగ్గింగ్ జరిగింది. ఇప్పుడు ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా పార్టీ వాళ్ళు ఏదైతే డబ్బులు పంచి చూశారు, అందరూ అక్కడ కులాన్ని మతాన్ని వాడడం చూశారు, పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేసినట్టు చూశాను. ఎవరు, ఏ పార్టీ వాళ్ళు అంటే వేసింది ఎవరు దొంగ ఓట్లు? రిగ్గింగ్ రెండు పార్టీలు ఒకరి కాంపిటీషన్ కదా వాళ్ళిద్దరి మధ్యన. ఆ కాంపిటేటివ్ ఎలక్షన్ కరప్షన్ వాళ్ళిద్దరు ఒకటే. వాళ్ళిద్దరు కూడా ఏంటంటే బీజేపీ రావద్దని. ఇద్దరే ముగ్గురు. ఎంఐఎం కూడా వీళ్ళ మీద భాగమే కదా. ఎంఐఎంఏ దోస్తులు, వీళ్ళిద్దరు దోస్తులు. ఎంఐఎంఏ వీళ్ళిద్దరి మధ్యన బ్రోకరేజు. రిజల్ట్ తర్వాత రాష్ట్ర ముఖ చిత్రం కొంత రాజకీయంగా మారబోతుందంటారు. బీజేపీ పాత్ర ఎలా ఉండబోతుంది? బీఆర్ఎస్ ఓడిపోయినట్టు కాంగ్రెస్ ఓడిపోయినా బీజేపీ ప్రత్యామ్నాయం కాబోతుందని అనుకోవచ్చా? ఇప్పటికే బీజేపీ ప్రత్యామ్నాయం, జూబ్లీహిల్స్ ఎలక్షన్ సంబంధం లేదు. బీజేపీ ఈరోజు ప్రత్యామ్నాయం. యువకులందరూ కూడా బీజేపీ వైపు చూస్తున్నారు, మహిళలందరూ కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. కొత్త తరం బీజేపీ వైపు చూస్తుంది, కొత్త రాజకీయాలకు తెరేస్తారు. బీహార్ ఎన్నికలకు సంబంధించి ఏం చెప్తారు సార్? అక్కడ కూడా ఎగ్జిట్ పోల్స్ మీ వైపు ఉన్నాయి. నేను అదే చెప్పాను కదా, ఎగ్జిట్ పోల్ మా వైపు ఉన్నా అక్కడ ప్రజలు నితీష్ కుమార్ గారి ఒక పరిపాలన, మోదీ గారి పరిపాలన వీటికి ఓటేస్తారు, డెవలప్మెంట్కి ఓటేస్తారు. లాలూ ప్రసాద్ యాదవ్ గతంలో జంగల్ రాజ్ తీసుకొచ్చారు. ఆయన కొడుకు కూడా అదే విధంగా బీహార్ జంగల్ రాజ్ చేస్తాడని భయంతో ప్రజలు ఎన్డీఏకు పట్టం కడుతున్నారు. థ్యాంక్ యూ సార్. ఇది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ఫలితం, ఏ విధంగా బీహార్కి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఉన్నా కానీ డెఫినెట్గా బీజేపీకి అనుకూలంగా ఉంటాయి. అసలు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ను గెలిపించేందుకు కూడా కృషి చేసింది. వాళ్ళు మా మీద ఆరోపణలు చేయడం సరికాదంటూనే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో రెండు పార్టీలు కూడా రిగ్గింగ్ చేశాయని చెప్తున్నారు. రాజకీయాలకు సంబంధించి మాత్రం డెఫినెట్గా ఈ ఉప ఎన్నిక తర్వాత ఉప ఎన్నికకు సంబంధం లేకుండా బీజేపీ ప్రత్యామ్నాయం అని ఇప్పటికే ప్రూవ్ అయింది. కాబట్టి డెఫినెట్గా బీజేపీ తెలంగాణలో ప్రత్యామ్నాయం అని చెప్పి కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు బల్లగుద్ది చెప్తున్నారు. కెమెరామెన్ గజబ్తో శ్రీధర్, ఆర్టీవీ, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.